నేనేమన్ననే అప్పుడే మర్చిపోయినావా? నీ మతి మార్పుతోటి నన్నే మర్చిపోయేటట్టున్నావు. ఏ ఊకో, ఏందే మర్చేది? ఏ మందనున్న మేక గొంతు మర్చిపోతానే? ఏంది, నేను మేకనా? లేకుంటే గొర్రె గొంతు లేకుందా? అదే బర్రె గొంతుదానా? వావో, ఇప్పుడు నీకు బర్రె వరినట్టు అనిపిస్తాందా? ఉట్టి మేకవు కాదే, సాటపురం మేకవు. నీకు దాని లెక్కనే జాన్ ఉంటాయి చెవులు. ఏంది, నా చెవులు జానడున్నాయా? రాను రాను ఆ చెవులు ఎట్లా జారుతున్నాయో చూడు. నన్ను ఉట్టిగానే అంటాను, నీ సంగతి చెప్తాను. చంపుతానే. ఓ మనిషి, పోతున్నావు కానీ ఇలా ఆదివారం కూరకేమైనా పట్టుకరాలేదు అనుకో, నీ సంగతి చెప్తే ఇయ్యాలా. లచ్చగా ఎటు పోతున్నావురా? ఏందేమో ఏమి లేదురా, మా గొర్రెతో ఒక రోజు పోరాదురా, కైకిలిస్తా. నువ్వెటు పోతున్నావే మావా? అరే లచ్చన్న, మీ చిన్నత్తోళ్ళ ఇంటికి పోయేస్తా అనుకుంటున్నారా? అగో చిన్నత్తోళ్ళ ఇంటికా? అవురా లచ్చన్న, రేపు పోవాలనుకుంటున్నారా? మా మందరు మంచిగా మేపురా, కైకిలు మా ఇస్తా. అయితమే గాని మావా, చిన్నత్తమ్మని ఎప్పుడు చేసుకున్నావే? ఓరి పిసగాడికే ఇప్పటికి ఏడాది దాటిపాయ్, నీకు తెలియదా రా అల్లుడు? తెలిస్తే మళ్ళీ ఎందుకు అడుగుతానే? అయితమే గాని మావా, పెద్దత్తమ్మ మంచిగానే ఉండే, మళ్ళీ చిన్నత్తమ్మని ఎందుకు చేసుకున్నావే? పెద్దత్తమ్మకు ఏం లేదురా. ఏం లేదా? లేదురా. లేంది అప్పుడు ఎందుకు చేసుకున్నావే? మరి గిన్ని రోజులు కలిసి ఉంటివి, తెలియదా నీకు? వెంటనే తెలుస్తాదిరా ఎడ్డి ముండా కొడుక. గందుకేరా నీ పెండ్లాం గంటె కాల్చి గద్దలా పెడతది. ఇప్పుడు గా విషయం ఎందుకే మామ? ఇప్పుడు నేను పోవన్నా గొర్రెలకు. ఆగల్లుడు, మరి ఇంకేంది, ఎన్నో దావకాళ్ళు తిరిగినా నా భార్యకు కాన్పు కాదని తెలిసింది, ఇంకో కాపురం పెట్టిన గంతే. సరే గాని ఎప్పుడు పోవడే గొర్రెలకు? రేపేరా. అయితమే గాని ఆ గొర్రెలతో ఎవరత్తుర్రే? ఎవ్వరత్తలేరురా. అయితమే గాని లచ్చన్న, నీ పెళ్ళాం ఇంటికాడ ఏం చేస్తుందిరా? ఏం చేస్తుంది? ఏం చేయదు. అట్లయితే నీ పెళ్ళాన్ని పట్టుకపోరా, 2 కైకిళ్ళు వస్తాయి. సరే గాని ఇప్పుడు నా పైసలు ఇస్తావా? నువ్వు ఊరుకుంటావురా. ఇక 500. నేను ఊరికి పోయి వచ్చినాక 1500 ఇస్తా. నా గొర్రెనైతే మంచిగా మేపు, సరే మంచిగా చూడు. సరే. రవలి, ఏ రవలి, ఏంటి? ఇగో నాటుకోడి తెచ్చిన. ఆ నాటుకోడి తెచ్చేటందుకు నీ దగ్గర పైసలు ఎక్కడి? ఇంకా సత్యమామ గొర్రెలు కైకిలు రమ్మన్నాడే, ఆయన పైసలు ఇస్తేనే కోడిని పట్టుకొని వచ్చిన. అట్లనా? అయితే దాన్ని కోసుకొని రాపో. సరే కోసుకత్తా, అల్లం వెల్లిగడ్డ 100 ఉంచు మరి. రవలి, ఇగో అనుపో. గరం గరం సమస్య 10కి 3 రావాలమ్మా, రావాలి. రాయే మొన్నటోళ్ళు మీరే కదా? మేమైతే పైసలు ఉన్నాయా? పైసలు లేకపోతే పుక్కిడికి ఇస్తావేంది నువ్వు?
ఏమో మొన్నట్లక మళ్ళీ ఉత్తా తింటారు భయం. ఇవాళ డబ్బా మొత్తం కొంటాం అవసరం ఉంటే తెలుసా. సరే కొంటావు కొన్నట్టు చూస్తాం మరి మంచిగా గిరాకాలే బోని మీదే మరే. నీకు ఎందుకు మేము తిన్నాం కదా, నీకు అన్ని అమ్ముడు పోతాయి చూడు. చూడు ఎంత 10కి 3? 10కి 3 అన్న. 10కి 3 అంటే మనకు 5-6 ఇస్తాడు తీయలేవు. 5 లేదు 10కి 3 ముందుగా చెప్తానా, మళ్ళీ పిస ఏ దూరం చెప్తున్నా. మొన్న మీరు తింటే ఒక్కడు కొనలే మంచిగా మంచిగానే అన్న. చేయబడి ఫస్ట్ పైసలు ఇది. అయ్యో ఇస్తాం ఆగలే, తిని చూడద్దా. ఏం తిని చూసురా, మొన్న గిట్ట అన్నారు తిని చూడు పస 10 తినక తిన్నాడు. పైసలు ఏమంటున్నాము మళ్ళీ పైసలు ఇది. ఇవాళ మా ఇస్తాం తిని చూసినాక చెప్తా. అరే ఇలా గోపిగడ్డ వేసుకొచ్చిండ్రు, మొన్న ఉల్లిగడ్డ ఇలా గోపిగడ్డ. అది ఉల్లిగడ్డ అయ్యా, గోపిగడ్డ నేను చెప్తా నా పొందకు. అరే పైసలు ఇరని దండం పెడతా. అయ్యో ఇస్తా ఆగలేవే. ఏమిస్తావు ముక్కు వస్తాను కొద్దిగా. ఆగు ముక్క వస్తున్నాయంటే ఏంది. ఇంకోటి ఏం లేదు, పైసలు ఉన్నాయా లేవా? అరే తిన్నాక చెప్తా అని చెప్పినాం కదా. నీ అబ్బాయి తినుడు పాడగాడు వచ్చినప్పుడల్లా తిన్నాక చెప్తా అంటారు. నీ అబ్బాయి తిరుగురా అంత బట్టి తినురా తినరా నువ్వు పని తినరా తిను పైసలు ఇరంటే ఒక్కడి పైసలు లేడు. ఈ నుల్లిగడ్డ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని పత తింటావురా పని ద్వారా. ఇంకోసారి ఊరికత్తన్నాడు చెప్పని కొనుక్కుంటున్నా. ఏమైందా రమది, ఇంకెంతసేపే ఇంతకన్నా నిలబోతే ఎత్తలేదా? అయ్యో ఆగుతనే లేవు. ఆడోళ్ళు అన్నాక ఎన్ని పనులుంటాయి. నీవు ఇప్పుడు చల్లగుండా గింతంత సర్ది పెట్టుకొని వచ్చేందుకు గింత సేపు ఆయే. సర్ది మా పెట్టిన గాని తీసుకొస్తాగు. ఇక సర్ది పట్టుకొచ్చిన కానీ నాడు దాన్నాడు దగ్గరికి చేస్తాను. ఈ చేత చల్లకుండా ఎంత పని చేసినా ఎప్పుడు మెచ్చుకోడు. ఏందే రవలి, ఎప్పుడు ఏదో అంటూనే ఉంటావేందే? మా నాయన మంచి సంబంధం బిడ్డ, మంచిగా ఉన్నోళ్ళు, నువ్వు మంచిగా బతుకుతావు బిడ్డ అంటే నమ్మి నువ్వు నచ్చకున్నా నేను చేసుకున్నా. ఏందే నచ్చపోతే ఎందుకు చేసుకున్నావే? ఏ కాదే, అప్పుడు అట్లా అనిపించింది. మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? పెళ్ళైన గిన్నెళ్లకు ఇంకేమనిపిస్తుంది, మంచిగానే అనిపిస్తుంది. కానీ పని చేసుడే ఇబ్బంది అనిపిస్తుంది. అంటే కుకుండ పెట్టి తాగమంటావా? కుకొని తింటే నూకలు కూడా దొరికాయి పాపా. ఎట్లా వచ్చానా ఇద్దరాలు మొగలెటో కలుసుకొని పోతుర్రు. ఎట్లేదా బాబు, గా సత్తయ్య మామయ్య గొర్రెలుగా పోతున్నాం. ఏంద్రా 5 ఎకరాల భూస్వాములై ఉండి మీరు కైకిలు పోవుడేంద్రా? మరి ఏం చేయమంటే బాబు, ఇప్పుడు వ్యవసాయం చేద్దామంటే ఎన్నో తిప్పలు వస్తున్నాయి. సర్కారు వాళ్ళు ఏమో వరి పంటలు వద్దంటుర్రు. ఇప్పుడు ఉన్నట్లయితే ఎవరు కొంటలేరు. మరి ఏం చేసి బతుకోమంటే బాబు? అవు మామ, ఈ కాలాన ఇంటి ఖర్చులు వెళ్ళాలంటే ఎంత బాధ ఉన్నదో మీకు తెలియదా ఏ మామ? అందుకే ఇద్దరం కలిసి కైకిలికి పోతున్నాం. పోండ్రమ్మా పోండ్రి, ఏ పని అయితే ఏంది చేసుకొని బతుకుతానుకు. పోదాం మంచి లావుతావా? అద్దద్దు ఇప్పుడు తాగినా. ఇటు మర్రాయి గొర్రె ఇటు మర్రాయి.
హై, హై. షు. షు. అల్లుడు లచ్చన్న ఉన్నావురా? ఏదో పొద్దుగా ఎక్కినావు. ఇగో అల్లుడు పైసలు. మా అన్నదే. నిన్ను నమ్మిపోయినందుకు నా గొర్రెల మందను మంచిగా చూసుకున్న వాళ్ళుడు చాలా సంతోషం అవుతుంది. 10 మందికి అన్నం పెట్టిన రైతు బిడ్డని నేను నమ్మినోళ్లకు ఎప్పటికైనా మోసం చేయొద్దే మామ. అట్లాంటి మంచోళ్లకు ఎప్పటికైనా మంచిగా జరుగుతుందే మామ. అవురా లచ్చన్న, చిన్నోనువైనా మంచి ముచ్చట చెప్పినవురా. మిమ్మల్ని ఎప్పటికైనా ఆ దేవుడు మంచిగానే చూస్తారా. హాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం తప్పనిసరి కొట్టుండ్రి, మర్చిపోకుండ్రి.